గోపీనగర్, ప్రశాంతినగర్, ఆదర్శ్ నగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ సీనియర్ నాయకుడు మురుగేషన్ వేలు ఆరోపించారు. కొందరు కాలనీ వాసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు వాహనాల్లో చెత్త తీసుకొచ్చి రోడ్లపై పడేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజులుగా ప్లాస్టిక్ తినుబండారాల వ్యర్థాలు, ఇతర చెత్త రోడ్లపై పేరుకుపోవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయని తెలిపారు. చెత్త వల్ల దుర్వాసన రావడంతో పాటు స్థానికులు, సమీపంలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త వేయడం ప్రజలకు కూడా తగదని జీహెచ్ఎంసీ అధికారులు నిరంతరం పర్యవేక్షించి చెత్తను తొలగించాలని కోరారు. శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వెంటనే చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా సమస్య పరిష్కరించకపోతే చెత్తను తీసుకొచ్చి జై జనసేన నినాదంతో ధర్నా చేపట్టాల్సి వస్తుందని మురుగేషన్ వేలు హెచ్చరించారు. సైడ్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది? ఈ చెత్త వల్ల చాలా మంది పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. రావడానికి పోవడానికి కష్టం. చెప్పప్ప. రోడ్డు వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి